ఇక్కడ ఒక బీసీ బిడ్డ, తర్వాత ఒక యాదవ బిడ్డ లేదు అన్న, ఒక యాదవ బిడ్డ అయినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలు, అటు ఇక్కడ గౌడ్లకు సంబంధించి ఇక్కడ యాదవులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, కాంగ్రెస్ పార్టీలో నేనే నెంబర్ 3, తర్వాత నెంబర్ 1 ఎవరు రేవంత్ రెడ్డి, సెకండ్ పిసిసి, ఆ తర్వాత నేనే అన్ని అని చెప్పేసి చెప్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన ఎవరు ఈ పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా పనిచేస్తున్న ఎవరు శివచరణ్ రెడ్డి, జక్కిడి శివచరణ్ రెడ్డి అసలు వ్యాఖ్యలు చేయడం పట్ల నిన్న ఆల్రెడీ మీరు కార్యక్రమం కూడా తీసుకున్నారంట. ఏం జరిగింది, తర్వాత భవిష్యత్తులో ఏం కార్యాచరణ తీసుకుంటారు, నిజంగా ఇటువంటి మాటలు మనం ఎట్లా చూడొచ్చు? అన్న గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య గారు మాట్లాడితే చెప్పన్న. ఏం లేదు, ఇవాళ వాళ్లకు బలుపు 78 సంవత్సరాల నుండి వాళ్ళని బుధాల మీద ఎత్తుకొని వాళ్ళని మంత్రుల్ని ప్రధానమంత్రుల్ని చేసుకుంటూ వస్తా ఉంటే, ఇవాళ ఒక బచ్చాగాడు ఈశ్వరమ్మ గారు కనీసం రాజకీయాల్లోకి వచ్చినాడు, వాని మాయ ముందు కూడా తయారు కాలే, వాని మూలాలు కూడా లేవు. ఇవాళ నిండా 30 ఏళ్ళు నిండినటువంటి వాడు ఆ రెడ్డి అహంకారంతోనే ఒక తల్లి నాయనమ్మ కంటే వయసున్నటువంటి 82 ఏళ్ళ వయసు పడినటువంటి ఒక బీసీ బిడ్డని వాడు మాట్లాడేటప్పుడు కనీసం జ్ఞానం లేకుండా ఒక పోషణ ఉండగంటే మనం చెప్పుకోవడానికి కూడా పదజాలం. అంటే ఈ అహంకారం ఎక్కడిది వాళ్ళకు? ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాళ్ళకు ఓట్లేసి అధికారం ఇస్తా ఉంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చి అధికార మదంతోనే అధికార మద్దతుతోనే ఈ ఓన్లీ ఈశ్వరమ్మని మాట్లాడమే కాకుండా మన గౌడ సోదరులను కూడా ఓవరాల్ గా మొత్తం ఈశ్వరమ్మ గారిని బీసీ సమాజాన్ని మొత్తం గౌడ సోదరులు ఏమంటాడు, వాళ్ళని ఒక అంటే మనం ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి రోజు. అంటే గౌడ్స్, యాదవ్స్, బీసీలు లేకుండా ఈ 3-4 గుడిసెలు లేనటువంటి వాళ్ళు ఈ 70 ఏళ్ళ నుంచి అధికారంలోకి ఎట్లా వస్తున్నారు? అంటే వీళ్ళకు అధికారం ఇచ్చేటటువంటి మన విలువ తెలవకుండా వీళ్ళ నోటికి వచ్చినట్టు కూస్తున్న దానికి నిన్న నిరసన తెలిపినాం. ఇవాళ ఒకటే ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేసినాం. వాడు 24 గంటలు అయిపోయింది, వాడు క్షమాపణ కోరలే. ఆ ప్రభుత్వం వాడిని వెంటనే సస్పెండ్ చేసి వాడిని చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని ఈ బీసీ సమాజమే సస్పెండ్ చేసే కాడికి వస్తుంది. ఇవాళ మా గౌడ సోదరులు కూడా ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా దగ్గరకు వస్తా ఉంటారు పెద్ద ఎత్తున. ఇవాళ ఈ రాష్ట్రంలో గౌడ సోదరులు, యాదవ సోదరులు, ముద్రాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, కుమ్మర, కమ్మర, సాల, వడ్రంగ ఈ జాతులు లేకుండా వీళ్ళు ఎట్లా అధికారం వచ్చిందనే దానికి ఇవాళ అందరూ కూడా నిన్న కూడా ఈశ్వరమ్మ గారికి పెద్ద ఎత్తున మద్దతు పలికిరు. ఇవాళ కూడా మళ్ళీ మేము పోతున్నాం. రేపు ఈ 2 రోజుల కనుక వాళ్ళు ప్రభుత్వం అంటే ఇన్వాల్వ్ కాకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది? బీసీ సోదరులను అడ్డం పెట్టుకొని అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా కాదు. కానీ 24 గంటలు దాటిపోయింది, ఇవాళ 3వ రోజుగా వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే ఆ ప్రభుత్వానికి ఎందుకు మరి అర్థం కావట్లేదు? అంటే ఈ బీసీలు లేకుండా ఏంటనుకుంటారా ఏంటంటారు. అందుకని మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇవాళ అందులో బీసీసీగా ఉన్నాడు. ఇవాళ ఒక బీసీ బిడ్డ తీర్మానం మల్లన్న కులగణన కావాలంటే వెంటనే సస్పెండ్ చేసిండు. ఇవాళ ఒక రెడ్డి ఇంత పెద్ద దుర్మార్గం మా గౌడ సోదరుల్ని, మా యాదవ సోదరుల్ని, మా బీసీలని పనికిరాని ఒక బట్టాగాడు ఇంత దుర్భాషలాడితే మరి ఇలా మహేష్ అన్న చేతిలో అధికారం ఉందా లేదా? మహేష్ అన్న ఓన్లీ నామమాత్రంగానే ఉందా అక్కడ? అంటే రెడ్ల చేతిలో ఉండి ఒక పీసీసీగా పెట్టుకొని రెడ్లు చెప్తే నేను చేయాలి లేకపోతే లేదా? ఇవాళ ఆయనని కూడా చేసుకోమని చెప్తాను. మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ పెద్ద ఫోటోలు వేస్తారు, ఎక్కడ ఫోటోలు వేస్తారు, ఎక్కడ వాడుతున్నారు? ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి చెప్పండి. కాబట్టి మీరు ఏమంటారు అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక ముందు జరిగేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇవాళ బీసీలలో చదువుకొని రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా అనేక రకాలుగా నష్టం జరిగినటువంటి మా యువత ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద చూస్తా ఉంది. చూడటమే కాదు, స్పందిస్తుంది. ఇవాళ రెస్పాండ్ అయింది. మన ఎల్బీ నగర్ చౌరస్తాన గంట సేపు వాళ్ళు పోలీసులు కాదు వాళ్ళ తాతలు దిగి వచ్చినా కూడా మమ్మల్ని అక్కడి నుంచి లేపలేకపోతే మన సమాజానికి ఇబ్బంది అయితే మళ్ళీ మీరు దేశం శివశరణ్ రెడ్డి గారు వాడు దొరికితే బాగును. అప్పటికే వాని కాడ సెక్యూరిటీ పెట్టి గంజాయి బ్యాచ్ ని వారి ఇంటికాడ కావలా పెట్టి మా బీసీ బిడ్డలు వాళ్ళ అమ్మని అడగడానికి పోయి మా మహిళలు ఏమని అమ్మా నువ్వు వానికి అన్నందుకు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇట్లాంటి కొడుకుని ఎట్లా కన్నావు? వాడు మనిషి అయినా కనీసం నాయనమ్మ వయసు ఉన్నటువంటి పెద్ద మనిషిని ఆమెను చూస్తే దేవతా మూర్తిలకు కనపడుతుంది. ఆమెను ఈ రకంగా సంబోధించినంటే అసలు వాడు ఏందని వాళ్ళ అమ్మని అడుగుతాను పోతే అక్కడ కూడా గుండాలని రౌడీలను పెట్టి మా బీసీ మహిళల మీద రాళ్లతో దాడి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇచ్చినటువంటి అధికారమే కదా. ఇవాళ మనం ఇచ్చిన అధికారం వాళ్ళకి లేకపోతే పోలీసు వాళ్ళ
ఇంట్లో ముందర కుక్క లెక్క కావాలి గాయరు కదా. Yes. వాడు ఏమైనా పెద్ద ఏమనుకుంటాడు, వాడట ఈ రాష్ట్రంలో నెంబర్ 3 అట. ఎక్కడి నుంచి వచ్చినారు? 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా చెప్తున్నారు వీడియోలలో. వీరికి 7 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి డబ్బులు ఉంటే ఓట్లు కొనుక్కొని వాళ్ళ అధికారం వచ్చి నెంబర్ 3 అవుతారు. ఈ సమాజంలో సగానికి పైన ఉన్నటువంటి మాకేమో గౌరవం లేదు. ఈ లుచ్చాలని ఇవాళ సుదర్శన్ ఒక్కటే చెప్తా ఉన్నా, మా గౌడ సోదరులు ఇలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు, మా యాదవ్ సోదరులు వస్తా ఉన్నారు, మా బీసీలు అందరూ కూడా కదిలిండ్రు. ఈ రాష్ట్రంలో వాళ్ళ రాజ్యం కూలబోతా ఉంది, మన రాజ్యం రాబోతా ఉంది అంటే సంకేతమే వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఇట్లాంటి చేష్టలతోని మనల్ని చైతన్యం చేస్తా ఉన్నారు. కాబట్టి బరాబర్ రేపు రాబోయేది ఈ 2 రోజులలో కనుక వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాడిని చట్టరీత్యా కనుక జైలుకు పంపకపోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం అంతా కూడా సస్పెండ్ చేయడానికి తీర్మానం చేయబోతా ఉన్నాం. ఎస్, ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్నారెడ్డి, అవును అన్న ఒక్క నిమిషం, చిన్నారెడ్డి మరి ఇప్పుడు స్పందిస్తుండ, ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు కదా, మరి పార్టీనా ఆయన? ఇప్పుడు యోజన విభాగం అధ్యక్షుడు ఉన్నట్టు పార్టీనా కాదన్నట్ట? కాదు, ఇప్పుడు చిన్నారెడ్డి గారికి వినపడవు ఓన్లీ బీసీలు ఎక్కడ మాట్లాడే వినపడితే కనపడదు. అక్కడ రెడ్లల్లా ఎంత ఏ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడినా చిన్నారెడ్డి గారి చెవులకు వినపడవు. ఓన్లీ బీసీ వాడు అనడానికి ఇంతంత ఉన్నది ఏదైనా మాట్లాడి వాస్తవం గురించి మాట్లాడితే వాళ్ళ చెవులకు ఎక్కువ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అందుకనే చెప్తున్నారు ఇవాళ జగ్గిరి శివశరణ్ రెడ్డితోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పొందబెట్టబడుతుందా మా బీసీలతోని, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని పొందబెట్టి పక్కగలగొట్టి మరి బీసీ సమాజాన్ని ఏమైనా గౌరవించడం అనేటటువంటి సంకేతాన్ని పంపుతుంది అనే దానికోసం వెయిట్ చేస్తాను. ఇవాళ మా గౌడ సోదరులు అయిపోయిన తర్వాత గౌడ సోదరులు, యాదవ్ సోదరులు, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మచారి మొత్తం బీసీలందరం కూడా ఒక ఐక్య కార్యాచరణను ప్రకటించుకొని ఏం చేయాలి, పార్టీలను ఇక్కడి నుంచి ఎట్లా సస్పెండ్ చేయాలనే దాని మీద మేము తీర్మానం చేసుకోబోతా ఉన్నామన్నా. అన్న థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే విషయం ఏంటంటే చూసిరు కదా, అంటే ఇప్పుడు ఈయన చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు చూడొద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఎవరు ఆయన చిన్నారెడ్డి, చూద్దాం మరి ఇట్లా ఏం చేస్తాడు. అది చేయకపోతే వేరే ఉంటుంది కథ అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు కదా, అది ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేది చూద్దాం.